పని చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి 3 నెలలకు ఒకసారి వచ్చేసేసి 2 రోజులు 3 రోజులు ఇంట్లో గడిపి ఫ్యామిలీతో ఆ డబ్బులు తీసుకుని పోయేవాళ్ళు. అది కూడా ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది కదా పెన్షన్, తీసుకుని పోయేవాళ్ళు. అది తర్వాత చివరిలో జగన్ ఏం చేశాడు మరి, ఏ అధికారుల పెత్తనంతో చెడగొట్టుకున్నాడో తెలియదు కానీ అది తీసేశాడు. ఏ నెలకు పెన్షన్ ఆ నెలే, అలాగా తీసుకోకపోతే ఆ డబ్బులు రావు. మళ్ళీ 2వ నెల, అది కూడా 3 నెలల దాకా వరుసనే తీసుకోకపోతే మళ్ళీ మొదటి నుంచి సచివాలయం వాళ్ళు ఇదంతా చేయాలన్నది. నోటికి వచ్చిన ముద్ద పోయినట్టయింది. అది మైనస్. జగన్ కి పెన్షనర్లు మైనస్ అదొకటి, 4,000 రూపాయలు అన్నది నమ్మారు వాళ్ళు చంద్రబాబు. ఆ 2 కూడా జగన్ కి మైనస్ అయినాయి. కానీ ఒకటి సార్, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సెంటిమెంట్ అస్త్రంగా మారిపోయింది ఆ పాదయాత్ర అనేది. అయితే 2019కి ఒకవేళ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే జగన్ గారి ముందున్న అప్పుడంటే ఓకే నవరత్నాల పేరుతో వెళ్ళారు, ఓకే అప్పుడు మంచి ఇది కూడా వచ్చింది, సోషల్ మీడియా కానీ ఇదంతా బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కాస్తంత మీడియా కూడా ఆల్రెడీ ఇంకా దాని గురించి చెప్పుకోకర్లేదు, వన్ సైడ్ అనేది అందరికి. ఇప్పుడు సాక్షి తప్ప వేరేది ఏమి లేదు. అంటే ఈ సమయంలో పాదయాత్ర నిర్ణయం సెంటిమెంట్ కోసమేనా, లేదు అప్పుడు గెలిచాం కాబట్టి కలిసి వస్తుందని అనుకుంటున్నారు? బేసిక్గా నేను సెంటిమెంట్ అనుకోను. అతని అవసరం ఏంటంటే జనంలో ఉండాలి అనుకుంటాడు జగన్. తను సీఎం అయ్యాక చెడిపోయాడు తప్పించి, బికాజ్ మేబీ అధికార యంత్రాంగం కుదరదు కూడా, అధికారంలో ఉండగా పాదయాత్ర కాదు, మామూలుగా జనంతో మమేకమయ్యాడు.